చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏదో వర్తన పోతను కానీ ఆయన ఏదో అడవుల్లో కోయలు కొట్ట చేస్తాను కానీ మన జనానికి చేయట్లేదు ఆయన. అంతే అంటారు. అడవుల్లో కోయలకి రోడ్లు లేవులకి ఎక్కడో చేస్తుండవు, ఏది పాడుపడ్డాయి వెనకబడ్డాయి. కానీ మరి మనకి చేయాలిగా. ఓకే, సో అక్కడి నుంచి వస్తున్నారేమో చేయడానికి. అక్కడ నువ్వు వస్తున్నారంటే అక్కడి నుంచి రావడానికి చాలా టైం పట్టింది. ఏంటి మొన్న రోజా గారు మాట్లాడుతూ ఆయన ఓజీ కాదు పెద్ద క్యాబేజీ ప్రజల జోలు. రోజా గారి మాటలు ఎట్లుంటాయి అంటే రోజా గారి మాటలన్నీ ఒక తీరుగుంటాయి, ఆడమొక తేడా లేకుండా మాట్లాడతారు. ఓకే ఏంటి మరి బాగున్నప్పుడేం బాగున్న మాటలు మాట్లాడితే బాగలేదు ఆ మాటలు కాదు. పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టాలనేసి కవిత గారు మొన్న మాట్లాడారు. ప్రాంతీయ భేదాన్ని ఉగ్రవాదంతో పోలుస్తున్నాడు, ప్రాంతీయ భేదాన్ని కేసు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తుంది. టూకీ మాటలు వరదా మాటలు ఇవన్నీ నాకు టైం అవుతుంది. ఓకే, ఏంటి బాబు ఓవరాల్ ఒక మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన గురించి ఆయన చేసేది చేస్తున్నాడు, ఎవరు చేసే వాళ్ళు చేస్తారు. ఇంకా మంచి చేయాలి. రాజకీయంగా మెరుగుపడ్డారంటారా? రాజకీయంగా శాశ్వతంలో ఎంతో కొంత కానీ ఇంకా మంచిగా చేయాలి. మరి నెక్స్ట్ అక్కడ తెలంగాణ పోటీ చేస్తా అంటున్నారు, అక్కడ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు. తెలంగాణ వాళ్ళు సామాన్లు కాదు ఏంటి, మనం ఎంత మేలు చేసినా మన పక్కే దొరుకుతారు. అంటే ఏదైనా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న అతి లాగేసుకున్నారు, మంచి లాగేసుకున్నారు, అన్ని పనులను చేయించుకున్నారు, ఇసురు బయట భారతం గారు మన గురించి అని పట్టించుకోరుగా. మనం ఎంత చేసినా వాళ్ళకి దెంగ పెడతామే కానీ. బాబాయ్ నేను ఇబ్బంది పెట్టను, అక్కడ కూటమికి వెళ్తారా సింగిల్కి వెళ్తారు అనుకుంటారు? ఎవరు పోటీ చేస్తారు ఆడ ఉండారు, పైలట్ గారు ఉండారు. మాలో గెలితే మేము గెలుస్తాం, మాలో గెలితే మేము గెలుస్తాం. ఈ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తా అంటున్నారు, సింగిల్కి వెళ్తారా కూటమికి వెళ్తారు? అక్కడ కూడా ఎవరన్నా మా దాంట్లో కలిసి ఉంటే కలుతురు, లేకుంటే సింగిల్ గానే పోరాడతారు. బీజేపీ ఉంది కదా ఉండే పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఉంది, బీజేపీతో ఎంట పెట్టుకొని నడుతున్నాయి. ఓవరాల్ గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే ఏం చెప్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు అంటే చేయాలని ఉంది ఆయనకి, ఉంది కానీ కొన్ని సమస్యలు ఆగిపోయినాయి. ఓకే బాబు.